అధికారానికి ఉన్న ఆకర్షణ దేనికి ఉండదు. అధికారం ఉంటే ఏమైనా చేసుకోవచ్చనే భావన. సమాజం దృష్టిలో పవర్ అంటే డబ్బు. డబ్బుకు లోకమే దాసోహం అని పెద్దలు అన్నారు. అలాంటిది నాయకులు ఎంత? కూటమి ప్రభుత్వం ఏర్పడగానే వైసీపీకి చెందిన వివిధ స్థాయిలోని ప్రజాప్రతినిధులు అందులోకి వెళ్ళారు. ఇప్పుడు అలాంటి వలస నేతలంతా అసంతృప్తిగా ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. ముఖ్యంగా టీడీపీలో ఎక్కువ మంది చేరారు. ఆ తర్వాత స్థానం జనసేనది. ఈ రెండు పార్టీలు చేరిన వైసీపీ నాయకులకు కోరుకున్న పనులు అవ్వట్లేదంట. దీంతో కులం జడినా సుఖం లేదన్న అసంతృప్తిలో ఉన్నట్టు ప్రచారం సాగుతుంది. మొదటి నుంచి టీడీపీ జనసేనలో ఉన్న నాయకులకే ప్రభుత్వంలో దిక్కులేదు. టీడీపీలో కార్యకర్తలే అధినేతలను సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ పదే చెప్తుంటారు. ఇవన్నీ కేవలం మాటల వరకే పరిమితం అవుతున్నాయన్న అభిప్రాయం కూడా ఉంది. ఒక్క పలకరింపునకే సంతృప్తి చెందే పరిస్థితి లేదు. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని సామెత చెందాన అధికారంలో ఉండగానే 10 రూపాయలు సంపాదించుకోవాలన్న ఆశ కూటమి కార్యకర్తలు నాయకుల్లో ఉంది. అయితే ఎక్కడెక్కడి సంపాదన అంతా ఎమ్మెల్యేలు మంత్రులకే సరిపోతుందని కేడర్ మండిపడుతుంది. తమ వరకు ఆదాయం రానివ్వటం అంటున్నారు. కార్యకర్తలు గ్రామ పట్టణ స్థాయి నాయకుల్ని పట్టించుకోవాలని ప్రభుత్వ పెద్దలు చెప్తున్నా ఏ ఒక్కరూ ఖాతరు చేసే పరిస్థితి లేదు. ఎన్నికల్లో పెట్టిన ఖర్చు, అలాగే రాబోయే ఎన్నికల్లో పెట్టడానికి అవసరమైన డబ్బు సంపాదించుకోవాలి కదా అని పాలకులు ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో వలస నేతలు కోరుకుంటాను చేసే పరిస్థితి లేదు. అక్కడక్కడ చిన్న పనులు తప్ప లక్షలు కోట్ల రూపాయల ఆదాయం వచ్చే పనులు చేయడానికి ఏ ఒక్క ఎమ్మెల్యే మంత్రి సిద్ధంగా లేరు. అలాంటివి ఏమైనా ఉంటే వాళ్ళే చేసేసుకుంటున్నారు. దీంతో అధికార పార్టీలోకి వెళితే ఏదో చేసుకోవచ్చని వెళ్ళిన వాళ్లకు నిరాశ తప్పటం లేదు. ఎలాంటి పనులు కానందుకు మనం వచ్చామా అని తమను తాము ప్రశ్నించుకునే పరిస్థితి ప్రస్తుతానికి వలస నేతలకు వచ్చింది.